శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం సూర్యభగవానుడు గురించి, సూర్యభగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మనకి 12 రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్యభగవానుడే కారణం అవుతుంటాడు. ఈ సూర్యభగవానుడు ప్రతి నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అదే సూర్య సంక్రమణం అంటారు. సో ఈ విధంగా 12 రాశులలోకి మారడం వల్ల ఈ 12 నెలలకి గుర్తుగా 12 రాశులు మనకి ఏర్పడడం జరిగింది. అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాశుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా. అంటే మొత్తం మీద జ్యోతిష శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం, అలాగే మేదిని జ్యోతిషం అనుకుందాం. ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ, దేశ విషయాలు కానీ, వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడి యొక్క రాశి మారినప్పుడు, మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్యభగవానుడు ఉన్నాడు, వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు, ధనానికి కూడా కారణమవుతుంటాడు. ఒక జాతకంలో మనకి సూర్యభగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడవుతాడు, ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు, ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది, సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణం రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతుంటుంది. ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవనివ్వండి, అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవనివ్వండి, సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం, అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది. అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇది పొద్దున్నే స్నానం అయిన తర్వాత తూర్పు వైపు తిరిగి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో 12 ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి, అంటే పూర్వకాలంలో ఇది అందరూ పాటిస్తూ ఉండేవారు. గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలి అన్నటువంటి నేర్పు ఆ 12 ఆసనాలకి 12 పేర్లతో అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అది చేయడం వల్ల కంపల్సరీగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు. ఈరోజు కూడా ఎవరికైనా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే మహా సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు వ్యక్తులకు కష్టమవుతుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో ఈ వాళ్ళు పేరు మీద, మన పేరు మీద, ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. అది కంపల్సరీగా, అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం, అది విశ్వాసం, అది నిజం కూడా. సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్య భగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి, అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య చదువుకోవడం అది చేయాలి. సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చడం అనేది ఒక పురాణ గాథలు మనకు ఉన్నాయి. అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడన్నది కూడా మనకి ఈ పురాణ గాథలు ఇవన్నీ కాదు, కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 14వ తారీఖున కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి రవిగ్రహ ప్రభావం వృశ్చిక రాశి వారి మీదకి ఏ విధంగా ఉండబోతుంది, మరి
ప్రస్తుతం ఈ రాశి వారికి 4వ స్థానంలోకి సూర్య భగవానుడు ప్రవేశించడం జరుగుతుంది. సూర్యుడు సెపరేటివ్ ప్లానెట్ అంటారన్నమాట. దీనికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాల్ని ఇబ్బంది పెడుతుంటాడు, ఓ విధంగా నాశనం చేస్తుంటాడు అనుకుందాం. సో సూర్యభగవానుడు కేవలం 3వ స్థానం, 6వ స్థానం, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు జాతకుడికి విజయాన్ని చేకూరుస్తూ ఉంటాడు. అంటే ఈ భావాలు మాత్రమే బాగుంటాయి. అంటే సూర్యుడు ఒక సౌర్యగ్రహం, అంటే ఒక విధంగా క్షత్రియ గ్రహానికి సంబంధించింది, అగ్నితత్వ గ్రహం. ఇది గ్రహరాజు అవటం వల్ల వీళ్ళ రాజులకి ఎంతసేపు విజయం, ధైర్యం, ఆధిపత్యం ఇవే కదా కావాలి. కాబట్టి 3వ భావంలోకి వచ్చినప్పుడు విక్రమ భావం, మంచి ధైర్య సాహసాలతో కూడుకొని ప్రజల్ని సమీకరించుకోవడం. 6వ భావం ఇంకా సక్సెస్ ఓవర్ ఎనిమీస్. 10వ భావం రాజ్య విస్తరణ, రాజ్యాధికారం, లాభస్థానం, దాని మీద వచ్చే ప్రతిఫలాన్ని పొందడం, కోరికలు తీర్చుకోవడం. ఈ 4 భావాలు మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాడు. రాజు ఒక విధంగా దండనాధికారం కలిగి ఉంటుంది కాబట్టి మిగతా భావాలను వచ్చినప్పుడు ఆ భావాల్ని దండించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక హెడ్ మాస్టర్ లాగో, ఒక తండ్రిలాగో, ఒక రాజులాగో ఆ భావాన్ని చక్కబరుస్తూ ఉంటాడు. అంటే అది దాన్ని బట్టి జాతకులు అర్థం చేసుకోవచ్చు. 4వ స్థానం అన్నది జాతకుడికి సుఖస్థానం, ప్రశాంతంగా హ్యాపీగా ఇంట్లో అందరితో కాలక్షేపంగా హ్యాపీగా ఉండదని సుఖస్థానం అంటారు 4వ స్థానం. అలాగే గృహయోగం, స్థిరాస్తులు, వాహనాలు, కంఫర్ట్స్, ఇవన్నీ కూడా సౌఖ్యాలన్నీ కూడా 4వ భావంలో ఉంటాయి. ఆ 4వ భావంలోకి రవి వచ్చినప్పుడు కంపల్సరీగా 4వ భావ ఫలితాలను ఇబ్బంది పరుస్తాడు. అంటే గృహంలో మనశ్శాంతి కోల్పోతూ ఉంటాడు. ఇష్టంగానో అయిష్టంగానో జాతకుడు గృహాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళవలసి ఉంటుంది. అది ఉద్యోగరీత్యా వేరే ప్రాంతం అవ్వచ్చు, కొన్ని రోజులు తీర్థయాత్రలు అవ్వచ్చు, కొన్ని రోజులు బంధువుల ఇంటికి వెళ్ళవచ్చు, లేదంటే కోపగించి ఇంట్లోంచి పారిపోవచ్చు. ఈ విధంగా గృహం నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. గృహంలో ఎవరికో ఒకరికి అనారోగ్య సమస్యల వల్ల, లేదంటే మనకి ఇష్టం లేని వాళ్ళ గృహంలో ఉండడం వల్ల జాతకుడికి మానసిక అశాంతికి గురవుతూ ఉంటాడు. అంటే మనకి ఇష్టం లేని వారి గృహంలో ఉండడం అంటే జాతకుడు ఈ సింహరాశి రవి అనుకుందాం. ఈ సూర్యభగవానుడు చాలా బిజీగా ఉండడం అలవాటు, ఖాళీగా ఉండడం, బద్ధకంగా పడుకోవడం, ఏదో కాలక్షేపం చేయనట్టు ఈ టీవీ చేస్తూ ఉండడం అనేది వాటికి ఇష్టం ఉండదన్నమాట. ఎప్పుడు ప్రతి వాడు తన విధి నిర్వహణలో ఉంటూ క్రమశిక్షణలో ఉంటేనే సూర్యభగవానుడు నచ్చుతుంది. సో ఇంట్లో ఈ విధంగా నీకు ఉద్యోగం లేకుండా ఆ పిల్లలు ఏదో తింటా ఊరికే ఉండడం, లేదంటే అమ్మాయిలు అయితే ఏదో కాలక్షేపం చేస్తూ భర్తని విడిచిపెట్టి ఇంట్లో ఉండడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే మనశ్శాంతి ఉండదన్నమాట. అటువంటి వాటికి ఈ 4వ స్థానం అన్నది కంపల్సరీగా జాతకుడు స్ట్రగుల్ ఫేస్ చేస్తాడు. ఇంట్లో ఒకరికి అనారోగ్యం వల్ల ఇబ్బంది పడుతుంటాడు, భార్య నుంచి సౌఖ్యం పొందలేకపోతుంటాడు, సరైనటువంటి సమయానికి ఆహారం కూడా పెట్టకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటాడు, సుఖానికి దూరం అవుతుంటాడు, వాహనం ఏమన్నా ఉంటే అది ఇబ్బంది పెడుతుంటుంది, సమయానికి పనిచేయదు, ఒకవేళ వాహనం ఉన్న డ్రైవర్ రాడు. ఈ విధమైన ఇబ్బందులు పడుతుంటే మరి కొంతమంది వాళ్ళ టైం అనుకూలంగా లేకపోతే స్థిరాస్తి అమ్మడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ అక్కడ శని ఉన్నాడు కాబట్టి స్థిరాస్తి కోల్పోవడం కానీ, వాహనాన్ని అమ్మడం కానీ, ఇంకా ఇబ్బందికరంగా అయితే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు చేతులు మారడం కానీ జరిగే అవకాశం ఉండదు. సో కారణం వల్ల ముఖ్యంగా ఈ సమయంలో ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టుకు వెళ్ళడం కూడా జరుగుతుంటుంది. సో ఏదైనా ప్రస్తుతం 4వ స్థితి అనుకూలం కాదు కాబట్టి జాతకుడు ఈ సమయంలోనే ఈ సూర్య భగవానుణ్ణి, శని భగవానుణ్ణి ఖచ్చితంగా పూజించుకోవాలి. అంటే శివాలయానికి దర్శించుకొని అక్కడ ఉన్నటువంటి నవగ్రహాల్లో సూర్య భగవానుణ్ణి, అలాగే శని భగవాన్ని విధి విధానంగా పూజించి దాని తర్వాత అదే దేవాలయం ఉన్నటువంటి శివుణ్ణి ఆరాధించి అదే టెంపుల్లో అమ్మవారిని కూడా పూజించి కనీసం ఒక 40 నిమిషాలు ఖచ్చితంగా ఆ టెంపుల్లో మీకు తోచిన విధంగా, మీ శక్తి కలిగిన విధంగా ఏదో పూజా కార్యక్రమాలు చేసుకొని భగవంతుని యొక్క కృపకి పాత్రలు అవడం వల్ల ఇటువంటి చికాకులు తొలగే అవకాశం ఉంది. అంటే అసలే ఆల్రెడీ అర్ధాష్టమ శనితో బాధపడుతుంటే ఈ అర్ధాష్టమ రవి మొత్తం మీద అంటే అగ్నికి ఆజ్యం పోయినట్టు ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా జాతకుడు దైవ అనుగ్రహం కోసం
శివునికి అభిషేకం చేసుకుంటే అగ్ని చల్లారుతుంది కదా అని, అందుకని శివుడికి ఇష్టమైనటువంటి ఆవు పాలతో కానీ, చెరకు రసంతో కానీ, ఏదన్నా ద్రాక్ష రసంతో కానీ మీరు ఈ సమయంలో శివునికి ఎక్కువగా అభిషేకం చేసుకోవడం వల్ల అగ్ని యొక్క వేడి ప్రతాపం తగ్గి మానసిక ప్రశాంతత, గృహంలో శాంతి ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.